వంగవీటి రాధాకి తొలినాటి అదృష్టం తను రాజకీయాల్లోకి రావాలనుకోగానే వచ్చినటువంటి అసెంబ్లీ సీటు విజయం సాధించడం. అయితే తను మంత్రి పదవి కూడా ఆశించారు. ఫస్ట్ టైమే కాబట్టి ఆయన ఇవ్వలేదు. బట్ నేను తర్వాత చూసుకుంటానంటే కూడా దేవినేని నెహ్రూకి బంజారా హిల్స్లో ఒక స్థలాన్ని రెగ్యులరైజ్ చేశారు. తద్వారా దేవినేని ఆర్థికంగా నిలబెట్టేలా చేశాడు రాజశేఖర రెడ్డి అన్నటువంటి కోపం. అదే సందర్భంలో తనకంటే దేవినేనికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నటువంటి కోపం. ప్రజారాజ్యం పార్టీ వస్తుంది, అది కాపు సామాజిక వర్గానికి బలమైంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వంగవీటి రాధ అటు ప్రజారాజ్యానికి వెళ్ళడం, అక్కడ దెబ్బతిన్నారు. ఆ తర్వాత వైసీపీకి వచ్చి దెబ్బతిన్నారు. కథ నడిచింది. తర్వాత వైసీపీలోని సెంట్రల్ సీట్ అడిగారు, అది అవ్వలేదు. తర్వాత తెలుగుదేశానికి వెళ్ళారు, అక్కడ అవ్వలేదు. ఇప్పుడు ఆయన అవనగడ్డ లేకపోతే మచిలీపట్నం ఎంపీనా అన్నది తేలలేదు, అది అట్లాగే ఉంది. అయితే వంగవీటి రాధ మిస్ అయినప్పటి నుంచి నరేంద్ర తెర మీదకి వచ్చి, అంటే అంతకుముందే శంతన్ కుమార్ ఫస్ట్, వాస్తవంగా రాధా కంటే ముందు రత్నకుమారి ఒకవైపు, శంతన్ కుమార్ మరొక వైపు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీలో వంగవీటి శంతన్ కుమార్ పోటీ చేశారు అప్పట్లో. వాళ్ళ నాన్న చలపతిరావు గెలిచిన తర్వాత ఉయ్యూరు, అంటే రంగా తర్వాతన ఇక వారసులంటే ఆయన అయ్యారు. ఆ తర్వాత శంతన్ కుమార్ అయ్యాడు. అయితే శంతన్ కుమార్కి వర్కౌట్ కాలేదు ఒకసారి కూడా. ఆ తర్వాతన ఆ కుటుంబం నుంచి ఆ పేరుతో, అంటే ఒకే కుటుంబం కాదు, అందరూ అన్నదమ్ముల బిడ్డలు కాబట్టి నరేంద్ర తెర మీదకి వచ్చారు. అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నా చాలా కాలం నుంచి ఇంతవరకు సరైనటువంటి బూస్ట్ రాలేదు. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హడావిడి పెరిగిన తర్వాత, పవన్ కళ్యాణ్ జట్టు కట్టిన తర్వాత కాపులందరినీ దగ్గరికి చేర్చుకునే క్రమంలో వంగవీటి నరేంద్రకి డైరెక్ట్గా ముఖ్యమంత్రి పిలిపించి పార్టీలో చేర్చుకోవడం అన్నట్టు అది కీలక పరిణామం. నరేంద్రకి ఇంతకాలానికి ఒక బ్రేక్ వచ్చింది. ఇది ఏ మేరకు పాజిటివ్గా తన డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందో చూడాలి.